హలో అండి. హాయ్. అందరికీ నమస్తే. నేను మీ సంగీత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాం. మేము బాగున్నాం. దేవుడి దయ వల్ల, తల్లిదండ్రుల ఆశీస్సులతో. మీ ముందుకొచ్చి ఇప్పటికి 4 రోజులవుతుందండి. ఈరోజు రావడానికి గూడా ఒక మంచి కారణంతో మీ ముందుకొచ్చాను. ఏంటంటే, ఒక మంచి వెహికల్ అండి. వెహికల్ నాన్ యాక్సిడెంట్, అసలు వెహికల్ చుక్క పెయింట్ పడలా అనే బండి మీ ముందుకి తీసుకొనొచ్చాను. ఆ వెహికల్ ఏంటంటే, టయోటా ఫార్చునర్ 4x2 మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. వైట్ కలర్. 1,40,000 వరకు తిరిగింది. వెహికల్ చాలా బాగుంది. ఆ వెహికల్ మీకు చూపిద్దామనే ఆలోచనతో మీ ముందుకు తీసుకొనొచ్చాను. వెహికల్ అయితే గనక కండిషన్ వెహికల్ అండి. ఇన్సూరెన్స్ లైవ్‌లో ఉంది. టైర్లు బటన్‌తో ఉంది. వెహికల్ అయితే గనక ఆంధ్ర వెహికల్. ఫ్యాన్సీ నెంబర్‌తో ఉంది. అలాంటి వెహికల్ నేను మీ ముందుకు తీసుకొనొచ్చానండి. ముందుగా మీకు చెప్పాల్సిన విషయం ఇంకోటుందండి. నా బ్రదర్ మాట్లాడతాడు తర్వాత. లాస్ట్ టైం పెట్టిన వీడియోలో మాకు చాలా మంచి సపోర్ట్ వచ్చిందండి. అందుకు మీకు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు ఫోన్ కాల్స్ ఎక్కువ వచ్చినాయండి. ఇప్పటి వరకు నేను చేసిన బళ్ళ కన్నా లాస్ట్ టైం చేసిన వెహికల్ ఏదైతే ఉందో స్కోడా వెహికల్ ఒకటి పెట్టానండి. ఆ వెహికల్ నాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చినాయి. ఆ వెహికల్‌లో జాబ్ రిక్వైర్మెంట్ కూడా ఉందని కూడా చెప్పాను. ఇవ్వగలనని చెప్పాను. దానికి కూడా నాకు సపోర్ట్ చేశారు. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈరోజు పెడుతున్న ఈ వెహికల్ గురించి నేను మీకు చెప్పాలంటే చాలా బాగుంది. మంచి బండి మీ ముందుకు తీసుకొనొచ్చాను. ఆంధ్ర పాసింగ్, విజయవాడ రిజిస్ట్రేషన్ బండి. ఫార్చునర్ 2020 మేక్ అండి. అలాంటి వెహికల్ మీ ముందుకు తీసుకొనొచ్చాను. డాక్యుమెంటేషన్ ఎలా ఉంది ఏంటంటే, మీరు ఎటువంటి వెహికల్ తీసుకున్నా ఆ వెహికల్ సంబంధించి ఫైనాన్స్ ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలండి. ఫైనాన్స్ ఉన్నట్లయితే ఇప్పుడు లేటెస్ట్ ఉన్న వెహికల్స్‌కి ఫైనాన్స్ థంబ్ వేసిన తర్వాత గానీ కస్టమర్ ఎవరైతే అమ్మిన కస్టమర్ ఉన్నారో ఆయన 2 సార్లు థంబ్ వేయాల్సొస్తుంది. వారు 2 సార్లు థంబ్ వేయాల్సొస్తుంది. ఫైనాన్స్ వారు థంబ్ వేయాల్సొస్తుంది. ఇలా 3 థంబులు అయిన తర్వాత గానీ నేమ్ ట్రాన్స్‌ఫర్ ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళట్లేదు. అలాంటిది ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. ఇంకొకటి, మీరు లోన్ ప్రాసెస్‌కి ఏమైనా వెళ్ళాలి అని అనుకుంటే ఓల్డ్ వెహికల్ ఏదైతే మీరు కొనే వెహికల్ ఇన్సూరెన్స్ వాల్యూ అంటే ఐడీవీ వాల్యూ అంటారండి. వెహికల్‌కున్న వాల్యుయేషన్ వాల్యూ. ఆ వెహికల్ వాల్యూ ఎంత ఉందో కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఈ ఈ వాల్యూ ఉన్నట్లయితే గనక ఎంత వాల్యూ ఉందో ఆ వాల్యూ మీద 80-90% ఫండింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. డాక్యుమెంటేషన్ అయితే అలా చేసుకోవాలండి. నెక్స్ట్, ట్రాఫిక్ చలనా సేవలున్న వీసీఆర్ చలానా అంటారు. అంటే అది హైవేలో వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ ఎస్ఐ ఏస్తారంటండి. అలాంటివి ఏమైనా ఉన్నా మీరు నేమ్ ట్రాన్స్‌ఫర్‌కు ముందే అవి క్లియర్ చేసుకోవాలి. ఇవి కాకుండా ఆర్టీఓ ఆఫీస్‌లో ఈ వెహికల్ నెంబరు, ఈ వెహికల్ ఛాసిస్ నెంబరు ఏదైతే ఉందో ఆ ఛాసిస్ నెంబర్‌తో ఎంక్వైరీ అయితే చేసుకోవాలండి. అంటే ఇంతకుముందు ఏదన్నా కేసులు ఏమైనా ఉన్నా, మన ఎఫ్ఐఆర్ ఏదన్నా కుటుంబ విషయాల్లో గొడవలున్నా, ఆస్తి తగాదాల్లో గొడవలున్నా, ఇలాంటి విషయాల్లో ఏమన్నా మీకు ఇబ్బందులు ఉన్నట్లయితే గనక అలా వెళ్ళినట్లయితే గనక మీకు ఏమి ఉన్నా కనిపిస్తది. ఏమి లేవైపోయినా వాళ్ళు మనకి అప్డేట్ ఇస్తారు. ఇలాంటి డాక్యుమెంటేషన్ మీరు చెక్ చేసుకోవాలండి. అలాంటియన్నీ చూసుకున్న తర్వాతే మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోండి. డాక్యుమెంటేషన్ అంటే గనక ఆ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మాకు ఛానల్ మీరు సపోర్ట్ చేశారండి. మీ అందరికీ పేరున థ్యాంక్ యూ. మేము పెట్టే ప్రతి బండికి మాకు ఎంక్వైరీస్ వస్తున్నాయి. మాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మెసేజ్‌లు వస్తున్నాయి. పర్సనల్‌గా కలిసిన కస్టమర్లు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ పేరున థ్యాంక్ యూ అండి. మా ఛానల్ మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఇదే విధంగా సపోర్ట్ ఇవ్వమని మిమ్మల్ని ఇంకా అడుగుతున్నాను. సో, ఈరోజు చెప్పిన బండి పేరైతే మా వాడు చెప్పాడు. 2020 మేక్ టయోటా ఫార్చునర్ 4x2 వెర్షన్ అండి. వైట్ కలర్. 1,40,000 తిరిగింది. వెహికల్ అయితే గనక చాలా బాగుంది. టైర్స్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ ఉంది. సో, అది ఫ్రెండ్స్. ఒక్కసారి వీడియోలోకి వెళ్దామండి. రండి.
హాయ్ అండి, హాయ్. మీకు ఇందాక వీడియోలో చెప్పిన ప్రకారంగా మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ టయోటా ఫార్చునర్ 2020 మోడల్ అండి. వెహికల్ అయితే కనుక మీరు ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఇటు సైడ్ కానీ ఇంటీరియర్ కానీ పూర్తిగా చెక్ చేసి మీ ముందుకు ఈ వెహికల్ తీసుకొని వచ్చాం. ఈ వెహికల్ కండిషన్ బండి అండి. ఇన్వాయిస్ ఓనర్ ఫస్ట్ డెలివరీ డేట్ దగ్గర నుంచి ఈ రోజు వరకు వెహికల్ ఇన్వాయిస్ ఓనర్ అండి. అలాంటి వెహికల్ మీ ముందుకు తీసుకొని వచ్చాం. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ ప్రకారంగా ఇప్పుడున్న మార్కెట్ సెగ్మెంట్లో ఈ బ్రాండ్ వెహికల్స్ వచ్చేసరికి ఒక హై లెవెల్ ప్రైస్లో నడుస్తున్న బండి అండి. కానీ ఈరోజు మన ముందుకు వీడియోలోకి వచ్చిన ఈ బండి మాత్రం రీజనబుల్ ప్రైస్లోనే మీకు అనిపిస్తుందండి. అలాంటి రేట్ చెప్తాను మీకు. సో వెహికల్ వచ్చేసరికి హైవే రోడ్స్లో కానీ రఫ్ రోడ్స్లో కానీ తిరిగిన బండి అయితే కాదండి. ఓన్లీ సిటీ లిమిట్స్లో మాత్రమే తిరిగిన వెహికల్. 2020 మేక్ అండి. ఒకసారి మీరు అవుట్లుక్ బాడీ లైన్ చూడొచ్చు. ఈ ఫ్రంట్ సైడ్ నుంచి లాస్ట్ వరకు మీరు చెక్ చేసుకోవచ్చండి. ఎక్కడ ఈ పార్ట్కి మనకి టచ్అప్ అయిందని కానీ ఈ పార్ట్ మనకి పెయింట్ పడిందని కానీ చెప్పే బండి అయితే కాదండి. ఈ కలర్ కూడా పెరల్ వైట్ అని చెప్పని అంటారు. అంటే నార్మల్ వైట్కి పెరల్ వైట్కి తేడా ఏంటంటే మీకు ఈ వెహికల్ ఈ వైట్ కలర్ అనేది కొంచెం అఫీషియల్గా ఉండే కలర్ వైట్ అని చెప్పని అంటారు. ప్లస్ కాస్ట్లీ కూడా. అలాంటి కలర్ అండి వెహికల్. అలాగే మీరు ఇన్సైడ్ చూసుకోవచ్చు. మీకు చాలా నీట్గా మెయింటైన్ చేసిన బండి అండి. ఈ వెహికల్ వచ్చేసరికి 4x2 వెర్షన్ అండి. 4x2 వెర్షన్ వైట్ కలర్. తిరిగింది కూడా మనకి 1,40,000 కిలోమీటర్ల వరకు తిరిగిందండి. మీరు ఇంటీరియర్ డాష్ బోర్డ్ కానివ్వండి, స్టీరింగ్ ట్రాన్స్మిషన్ కానివ్వండి, సీట్లు కానివ్వండి, మీరు అన్ని A to Z బాటమ్ టు బాటమ్ చూసుకోవచ్చండి. 7 ఎయిర్ బ్యాగ్స్ కలిగిన బండి అండి. ఈ 7 ఎయిర్ బ్యాగ్స్ విత్ సేఫ్టీ ఫీచర్స్తో మీకు ఈ వెహికల్ వస్తుందని చెప్పొచ్చు. అలాగే అవుట్ సైడ్ వచ్చేసరికి మనకి ఈ టైర్ ఫ్రంట్ టైర్ దగ్గర నుంచి 4 టైర్లు మీరు చెక్ చేసుకోవచ్చు. బాటమ్ అది ఈ టైర్ కండిషన్ అయితే కనుక మినిమంలో మినిమం 70 to 80% బటన్ ఉన్న టైర్ అని చెప్పవచ్చు. అలాగే వెహికల్ వచ్చేసరికి 7 నెంబర్స్ 8 నెంబర్స్ కంఫర్ట్గా జర్నీ చేసే వెహికల్ అని చెప్పొచ్చండి. మీకు వెనక కూర్చున్నా కూడా పొలిటికల్ లెవెల్లో అయితే కనుక మీకు మంచి వెహికల్ అని చెప్పుకునే బండ్లలో ఇదొక బండి అని చెప్పుకోవచ్చండి. ఇంటీరియర్ కానివ్వండి, సీలింగ్ కానివ్వండి, ఏసీ వెంట్స్ దగ్గర కానివ్వండి, వెహికల్ అయితే కంఫర్ట్ వెహికల్ అండి. ఈ వెహికల్లో ఎంత హైవే ప్రయాణం చేసినా మనకి అలుపు వచ్చే బండి అయితే కాదు. అలాంటి వెహికల్ అని చెప్పొచ్చు. అలాగే రేర్ వచ్చేసరికి మీకు ఎక్కడ ఇది యాక్సిడెంట్ హిస్టరీ అయితే లేదండి. రేర్ కూర్చున్న ఈ సీట్ రోలో వచ్చేసరికి 2 మెంబర్స్ కంఫర్ట్గా కూర్చోవచ్చండి. అలాగే మిడిల్ వచ్చేసరికి 3 మెంబర్స్ కూర్చోవచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి డ్రైవర్ కో డ్రైవర్ సీట్ ఈ విధంగా వస్తుందండి సీటింగ్. ఈ 7 మందికి ప్రయాణం చేసే లగేజ్ క్యారీ చేసుకునే బూట్ స్పేస్ అండి. అలాగే మన వెహికల్ అయితే కనుక పెరల్ వైట్ అని చెప్పని అంటారండి. ఈ వైట్ కలర్కి ప్రత్యేకత మీకు ఇందా చెప్పాను. కొంచెం కాస్ట్లీ కలర్ అని చెప్పుకుంటారు ఈ టయోటా బ్రాండ్లో. అలాగే ఈ వెహికల్ వచ్చేసరికి మన ఆంధ్ర పాసింగ్ ఏనండి, విజయవాడ రిజిస్ట్రేషన్ బండి. ఈ వెహికల్కి మనకి ఫైనాన్స్ ఎలిజిబిలిటీలోకి వెళ్ళినట్లయితే ఈ ఫైనాన్స్ వచ్చేసరికి మినిమంలో మినిమం కొంచెం ఐటీ రిటర్న్స్ ఉన్నాయా అని అడుగుతారండి ఫైనాన్స్ లెవెల్కి వెళ్ళేటప్పుడు. ఎందుకంటే ఒక మోస్తరు బడ్జెట్లో బండి ఉంది కాబట్టి. ఐటీ రిటర్న్స్ లేకపోతే కనుక బిజినెస్ సంబంధించి ఏదైనా బిజినెస్ ప్రూఫ్ అడుగుతారు. బిజినెస్ ప్రూఫ్ కూడా లేదంటే కనుక ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయా, స్థలాలు కానీ ఇళ్ళు కానీ ఏమైనా రెంటల్ వస్తాయా అని అడిగి ఫైల్ చేసే ఫైనాన్స్ సిగ్మెంట్ అని చెప్పంటారండి. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసరికి మార్కెట్లో అయితే కనుక 32 lakhs ఆ విధంగా నడుస్తుంది. 32 lakhs 31 lakhs ఆ రేంజ్లో నడుస్తుందండి మేము విన్న దాని ప్రకారంగా. కానీ ఈ వెహికల్ మాత్రం 30 lakhsకి మాత్రం మీకు సేల్ ప్రైస్ అప్డేట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా వీడియోలో చూసి మీ వెహికల్ మేము చూసాము, మాకు ఫైనల్గా ఇచ్చే రేట్ ఏమైనా ఉందా అని మీలో ఎవరన్నా కనుక అడిగితే కనుక నేను ఇచ్చేది ది బెస్ట్ ప్రైస్ అవుతుందండి, మంచి రేటుకి ఇచ్చారని మీరే అంటారు.
అలాంటి బడ్జెట్లో వెహికల్ ఉందని చెప్తున్నాను. ఈ వెహికల్ లోన్కి వెళ్ళినట్లయితే మ్యాక్సిమం 25 lakhs నుంచి 26 lakh వరకు మీకు లోన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంత లోన్ ఫండింగ్ ఇప్పించే బాధ్యత నాది. ఈ మీకు ఇందాక చెప్పిన ప్రకారంగానే సిబిల్లో ఒడిదుడుకులు ఉంటాయండి. అవి ఉన్నా సరే నేను మీకు లోన్ చేయించే అవకాశం అయితే ఉంది. ఐటీ రిటర్న్స్ లేకపోయినా ఇన్కమ్ ప్రూఫ్ ఏదో ఒక చిన్న డాక్యుమెంట్ ఏమైనా చూపించినా చాలండి. లేదంటే కనుక ప్రాపర్టీస్ బేస్ చేసుకొని కూడా మనకి లోన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఈ వెహికల్ 2020 మేక్ టయోటా ఫార్చునర్ 4x2 వెర్షన్ అంటారు, వైట్ కలర్. 1,40,000 తిరిగిందండి. ఇన్సూరెన్స్ నెక్స్ట్ ఇయర్ మార్చి వరకు ఉందండి. టైర్స్ బటన్ మీరు చూసుకున్నారు, 70 to 80% బటన్తో ఉంది. ఈ వెహికల్ అయితే కనుక ప్రీవియస్ లోన్లో ఉండేది, ఈ లోన్ అయితే అయిపోయింది. ఇప్పుడు అయితే ఫ్రీగా ఉంది వెహికల్. తీసుకునే కస్టమర్ పేరు మీద ఈజీగా లోన్ అయ్యే అవకాశం అయితే కనుక ఎలిజిబిలిటీలో ఉందని చెప్తున్నాను. ఈ వెహికల్ ప్రైస్ కూడా మనం 30 లక్షల్లో చెప్తున్నామండి. నెగోషియబుల్ ప్రైస్, మాట్లాడుకోవచ్చు మీకు నచ్చితే. ట్రయల్ వేసే ఎందుకు అవకాశం ఉందండి. ఎవరైనా ఫోన్ చేసినా మెసేజ్ చేసినా వెహికల్ ఎక్కడుంది ఏంటి అనేది మీకు వివరంగా చెప్తాను. ఆ ప్రకారంగా మీరు ట్రయల్ వేసి మీరు నచ్చిన తర్వాతే వెహికల్ ప్రైస్ అనేది బార్గెన్ చేయొచ్చు. సో అది ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మా ఛానల్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. ఈ వెహికల్ కూడా మాకు ఛానల్లోనే వెళ్తుంది అనే నమ్మకంతో మీకు అప్డేట్ ఇస్తున్నాను. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని కస్టమర్లు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. చేయని కస్టమర్లు, చూస్తున్న కస్టమర్లు కూడా మరీ చెప్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేసిన కస్టమర్లు అయితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.